వలప్రోలు రాష్ట్రీయ ట్రేడ్ యూనియన్ నుంచి కార్మిక సభ్యులు, రాష్ట్రీయ ట్రేడ్ యూనియన్ నుంచి కార్మిక సభ్యులు మేము అందరం గత 2 నెలలుగా కొత్త వల్ల జీవనోపాధి కోల్పోయాము. దానికి సంబంధించిన అధికారులు ఎంఆర్ఓ గారు కూడా ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ ఇసుక కొత్త అన్నది ఏర్పడుతుంది. గత ప్రభుత్వంలో కూడా కరోనా వల్ల 2 సంవత్సరాలు జీవనోపాధి కోల్పోయాం. అలాగే అంతకుముందు ఇసుక కొత్త వల్ల 2 సంవత్సరాల జీవనోపాధి కోల్పోయాం గత ప్రభుత్వంలో కూడా. అలాగే ప్రభుత్వం మారినప్పుడల్లా మనకి ఇసుక కొత్త ఏర్పడుతుంది. దీనికి ఈ సమస్యపై మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఈ సమస్యను పూర్తిగా శాశ్వత పరిష్కారం చేయాలని ఆన్లైన్ ద్వారా కానీ, లేదంటే డైరెక్ట్ ఆధార్ కార్డు ద్వారా కానీ కాకుండా డైరెక్ట్గా మనకి మేస్త్రికి ఇసుక అందుబాటులో ఉండేలా చేయాలని డిప్యూటీ సీఎం గారిని, మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కూడా ఇసుక అందుబాటులో ఉండేలా చేయాలని కోరుకుంటున్నాం. కూడా గత ప్రభుత్వంలో నవరత్నాల్లో వేసుకుని అకౌంట్లో వేసుకుని మొత్తం మనకి కాన్ఫిగ్ కాదు, ఒక డెలివరీ కాదు, ఏది కూడా ఏ పథకం కూడా మనకి వర్తించి కూడా చేశారు. అయ్యే సంక్షేమ పథకాలు కూడా మనకి అమల్లో తేవాలని మన పిఠాపురం నియోజకవర్గ పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం. బిల్డింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ స్టేట్ యూనియన్ కాదు, ఏ యూనియన్ ఉన్నా సరే బిల్డింగ్ వర్కర్స్ అన్నవాళ్ళు 3 నెలలు పెట్టి కూలి పని లేక విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో కూడా 8 నెలలు పెట్టి చాలా బాధపడ్డారు. అప్పుడు కరోనాలో కూడా 2 సంవత్సరాలు బాధపడ్డారు కూలి పని లేక. ఇప్పుడు 3 నెలలు పెట్టి కూలి పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు వెంటనే ఇసుక కొరతని అమలు చేసి ఇసుక కొరత లేకుండా చేయాలని కోరుతున్నాం. ఫ్రీగా ఇసుక పెడతానన్నారు, ఫ్రీ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు కాకనే ఇసుక కొరతని వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం. నష్టపరిహారం ఇవ్వాలని 3 నెలలు పెట్టి చేయడం లేదు. జీవనోపాధి కోల్పోయాం కాబట్టి 3 నెలలు పెట్టి పనులు లేవు కాబట్టి జీవనోపాధి కల్పించి 30,000 నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. తాపీ మేస్త్రులకి ఏ ఉన్నాయి పథకాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు దాకా కూడా ఏ పథకాలు కూడా అమల్లోకి రాలేదు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయ్యారు కాబట్టి ఈ పథకాలన్నీ అమలు చేసి రాష్ట్రంలో ఉన్న బిల్డింగ్ వర్కర్స్లు అందరికీ కూడా న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.